వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముజెట్టి. సీజేపీ పార్టీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సీజేపీ పార్టీ ఎవరు? ఈ అభిజిత్ దీప్కే నిజంగానే బీజేపీ పార్టీని టార్గెట్ చేస్తూ సీజేపీ పార్టీ పుట్టుకొచ్చిందా? అభిజిత్ దీప్కే కూడా అదే మెయిన్ ఇది పెట్టుకున్నారా అనే దాని మీద మనతో పాటు మాట్లాడేందుకు కమాండో చీఫ్ ఎడిటర్ రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ఎవరు సార్ ఈ అభిజిత్ దీప్కే? అసలు సీజేపీ పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీగా కూడా మారింది సీజేపీ పార్టీ. సో ఈ అభిజిత్ దీప్కే టార్గెట్ ఏంటి? అసలు బీజేపీనే టార్గెట్ పెట్టుకున్నారా, మోడీని గారినే టార్గెట్ పెట్టుకున్నారా? ఇప్పుడు ఆయన చేసే కొన్ని వ్యాఖ్యలు కూడా బీజేపీ పార్టీ నన్ను బెదిరిస్తుంది, ఆయన పార్టీలోకి రమ్మని అని కూడా ఆయన వ్యాఖ్యలు వినపడుతున్నాయి. సో దీని మీద మీ ఎనాలిసిస్ ఏంటి? ఇప్పుడు అభిజిత్ దీప్కే ఎన్ఆర్ఐ ఎక్కడో స్థిరపడ్డాడు. ఎప్పుడైతే మనకి కోర్టు యూత్ని, నిరుద్యోగ యూత్ని కాక్రోచ్ అని చెప్పిన తర్వాత ఆయన ఒక ట్వీట్ చేయడంతో ఇదంతా స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. టోటల్ ఫుల్ సో ఆయన నేను స్వచ్ఛమైన భారతీయుడని ప్రూవ్ చేసుకున్నాడు. ఎక్కడున్నా ఏం ఉద్యోగం చేసుకున్నా స్వచ్ఛమైన భారతీయుడని ప్రూవ్ చేసుకున్నాడు జంతర్ మంతర్ దగ్గర, అలాగే తన ఫాలోవర్స్ దగ్గర కొన్ని వేల మందిని, లక్షల మందిని అట్రాక్ట్ చేయగలిగాడు. ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలో ఉంచి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయగలిగించాడు. సో ఒక ప్రతిపక్షం చేసే రోల్ అది అభిజిత్ దీప్కే. సో అతను అంతవరకు సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత పరిణామాలు ఇవన్నీ. సో సక్సెస్ని ఎంజాయ్ చేయాలి కదా. నెక్స్ట్ ఇంకోటి, అతను రిజైన్ చేశాడంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. అంటే ఇతను ఉద్యమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. రిజైన్ చేశారంటే ఒప్పుకున్నట్టు. ఇంకా అంటే అతని వాదన లేదంటే అతని ఏదైతే చర్చలు అంటున్నాడో దాని మీద నైతికత బాధ్యత ఉందని సెంట్రల్ గవర్నమెంట్ నమ్మింది కనుక రిజగ్నేషన్స్కి యాక్సెప్ట్ చేసింది, ఆ మంత్రిని తప్పించేసింది. దాని వెనుక మోడీ కూడా ఒప్పుకున్నారు, ఆర్ఎస్ఎస్ ఒప్పుకుంది. సో ఇంతమంది దీప్కే ఆలోచన వెనక ఉన్నట్టుగానే మనం భావించాలి. ఇతను ఈరోజు దీప్కే ఎవరు అని మనం క్వశ్చన్ చేయలేం. ఎందుకంటే ఒక శక్తివంతమైన ఒక భారతీయుడు దీప్కే. కొన్ని వేల మందిని తన వెనక తిప్పగలిగాడు. ఒక రోడ్డు మీదకి ఇంతమంది యూత్ని తీసుకురాగలిగాడు. అంటే యాక్చువల్గా యూత్ పూర్తిగా ఈ ఉద్యమాలకి, రాజకీయ సమావేశాలకి, ప్రభుత్వానికి వ్యతిరేకించి చేసే ఉద్యమాలకి దూరంగా ఉన్న యూత్ ఇదంతా. కానీ వీళ్ళందరినీ కట్టగట్టి తీసుకురాగలిగాడు. ఎక్కడికి? జంతర్ మంతర్ తీసుకురాగలిగాడు, పార్లమెంట్ దగ్గర తీసుకురాగలిగాడు. సో అట్లాంటి దీప్కని ఈరోజు మనం నువ్వెవరైనా అనలేం. ఓకే సార్, వెరీ గుడ్ ఆన్సర్ మీది, బాగుంది. మరి ఇదే పేపర్ లీక్లు గతంలో కూడా చాలా జరిగాయిగా. గతంలో జరిగినప్పుడు మరి ఎక్కడున్నాడు ఈ అభిజిత్ దీప్కే? ఎక్కడుంది ఈ సీజేపీ పార్టీ? ఇప్పుడు కూడా రీసెంట్గా జరిగింది పంజాబ్లో పేపర్ లీక్. మరి ఏది సీజేపీ పార్టీ? అక్కడెందుకు గలం విప్పట్లేదు? మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ సంబంధించిన టాపిక్లోంచి ఆయన బయటకు వచ్చాడు పూర్తిగాను. అతన్ని డీఫేమ్ చేయడం కోసం అనేక రకాల వార్తలు, అనేక శక్తులు పుట్టుకొస్తున్నాయి అతను డీఫేమ్ చేయడం కోసం. అతని క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం కోసం, లేదు అతని ఉద్యమాన్ని బలహీనం చేయడం కోసం రకరకాల ట్రోల్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఉద్యమంలో నేరస్తులు ఉన్నారని ఇంకొంత వార్తలు, ఉద్యమంలో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యార్థులు కారని ఇంకొక వార్త, ఉద్యమంలో నిరుద్యోగులు ఉన్నారనేది ఇంకొక వార్త, అసలు నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు అందులో ఎవరు ఉన్నారనేది ఇంకొక వార్త, చాలా వార్తలు, ఇలా అనేక వార్తలు వచ్చాయి. ఇవన్నీ మనం అబద్ధం నిజమని కొట్టిపారేసే సంభాషణ మనది కాదు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక ఉద్యమం, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకతను ఒక దొంగతనం చేశాడు, పట్టుబడ్డాడు, జైలుకి వెళ్ళాడు. అతను ఇంకొక నదిలోకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మహిళను లేదా ఒక చిన్నపిల్లని రక్షించాడు. సో ఆ అమ్మాయిని లేదా ఒక చిన్నపిల్లల్ని నదిలో రక్షించాడని చెప్పేసి ఇక్కడ శిక్ష ఆపలేము. లేదు ఇక్కడ శిక్షించాడు కనుక, ఇక్కడ దొంగతనం చేశాడు కనుక ఆడు దొంగవాడు, ఆమె రక్షించాడని ఈరోజు ఎందుకు పొగుడుతున్నారు, ఆయనకి ఎందుకు గొప్పగా చెప్తున్నారు, ఆయన ఒకప్పుడు దొంగతనం చేశాడని అతన్ని డీఫేమ్ చేయలేము. ఇక్కడ రెండు వాదనలు తీసుకోవాలి. దొంగతనం చేసింది నిజమే, కానీ అక్కడ మంచి పని చేసింది కూడా నిజమే. అంటే నేరస్తులు నీట్ పేపర్ లీక్ లో ధర్నా చేశారని మంచి వాళ్ళని అంటున్నారా? కాదు. దీప్కే ఇక్కడ ఎందుకు చేయలేదని మీరు అంటున్నారు చూస్తారా. పంజాబ్ లో లీక్ అయింది ఎందుకు చేయలేదు, ఇంకో దగ్గర లీక్ అయింది ఎందుకు చేయలేదు
అని మీరు అంటున్నారు చూసారా, లీక్ అయిన దగ్గర ఆయన ఒక ఉద్యమం తీసుకొచ్చాడు, దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లాడు, అక్కడ సత్ఫలితాలు వచ్చాయి, మంత్రి రిజైన్ చేశారు. సో అదే ఆ ఎపిసోడ్. ఇప్పుడు అతను ఏంటి, ఇప్పుడు అతను ఫుల్ టైం పొలిటీషియన్ కాదు, ఫుల్ టైం ఉద్యమ కార్యకర్త కూడా కాదు, ఉద్యమాన్ని ఫుల్ టైం తీసుకెళ్తాడని ఇంతవరకు మనతో చెప్పట్లా. ఆయన ఒక ఎన్ఆర్ఐ అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు, వచ్చాడు. తను ఇప్పుడు ఒక ఉద్యమ పార్టీ నాది, దానికి ఒక ప్రెసిడెంట్ నేను, ఒక సెక్రటరీ నేను, ఒక కార్యదీక్షత ఇది, లేదు కార్యక్రమం ఇది, లేదు ఒక రోడ్ మ్యాప్ ఇది అంటూ వచ్చాడు అనుకోండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గాను, అప్పుడు మనం ఆలోచిస్తాం నిజంగా ఎందుకు చేయట్లేదు, అక్కడ ఎందుకు చేస్తావు, అక్కడ ఎందుకు చేయట్లేదు. సార్ ఒక నాయకుడు అయినప్పుడు నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఇక్కడ కథ సుఖాంతమైంది, ఆయన రాజీనామా చేశారు, అక్కడికి అయిపోయింది. కానీ అక్కడితో అయిపోలేదు కదా ఇది డ్రామా అంతా. మీరు ఇప్పుడు పొలిటికల్ గా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సిజేపీ పార్టీని అంటే అభిజిత్ని వెనకాల పెట్టుకొని ఇప్పుడు వీళ్ళు కొత్తగా డ్రామా స్టార్ట్ చేస్తున్నారు అనొచ్చు. ఇప్పుడు మీరు అభిజిత్ దీప్కే ఉద్యమాన్ని చాలా మంది షేర్ చేసుకుంటున్నారు, ఓన్ చేసుకుంటున్నారు. అందులో ఓన్ చేసుకున్న వల్ల మొదటి వ్యక్తి రాహుల్ గాంధీ. ఆయన ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఇప్పుడు ప్రధానమంత్రిని రిజైన్ చేయమంటున్నాడు, ఇప్పుడు హోంమంత్రిని రిజైన్ చేయమంటున్నాడు. నిన్న ఆయన ఏమన్నారు రాహుల్ గాంధీ, మీకు యూత్ని ఆ జంతర్ మంతర్ దగ్గర యూత్ మీద పైలట్లు వేసింది కానీ, లేదు వాటర్ క్యాన్తో కొట్టింది కానీ, లేదు లాఠీ చార్జ్ చేయించింది కానీ ఎవరై ఉంటారు? ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ అయి ఉంటారు, అమిత్ షా అయి ఉంటారు. నీకు తెలియకుండా జరిగిందా అంటే, తెలిసి జరిగిందంటే ఒక రకంగా క్రిటిసైజ్ చేస్తారు, తెలియకుండా జరిగిందంటే ఇంకో రకంగా క్రిటిసైజ్ చేస్తారు. తెలిసి జరిగిందంటే ఏంటి, సో నువ్వు బాధ్యుడివి, నువ్వు రిజైన్ చేయాలంటారు. తెలియకుండా జరిగిందంటే నీ ఆదేశం లేకుండా నీ మంత్రి పదవి జరుగుతుందని క్రిటిసైజ్ చేస్తారు. అట్లా ఇరికిస్తున్నారు ఆయన్ని. ఇప్పుడు ఆ క్షణం తీసుకున్న నిర్ణయాన్ని పోలీసులు బాధ్యత వహించాల్సిందే. సరే అలా చేయబట్టే కదా ఉద్యమం సక్సెస్ అయింది. ప్లస్ అంత పెద్ద ఎపిసోడ్లో ఎవరు చనిపోలేదే, ఒక్క మరణం కూడా జరగలేదు కదా. సో అంత దాన్ని ఎందుకు అంత ఎపిసోడ్ చేయడం? ఇప్పుడు లాఠీ చార్జ్ అనేది కామన్. సార్ ఎవరు చేస్తున్నారు సార్ ఇక్కడ? వీలే కదా చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టు పోలీసులు లాఠీ చేయడం అనేది కామన్. వాళ్ళు పైలట్ వాటర్ కాయలతో కొట్టడం అనేది కామన్. కానీ ఈ ఎపిసోడ్ ఎక్కడ చనిపోలేదు కదా ఎవరు కూడా. సో చనిపోలేదు అంటే ప్రభుత్వం ఒక పక్క ఎవరిని చంపేయలేదు, నెక్స్ట్ ఇంకోటి గాలిలో కాల్పులు జరిపింది తప్ప ఎవరిని షూట్ చేయలేదు. కొన్ని ఉద్యమాలు ఇవి జరుగుతాయి సామాన్యంగానే. అంటే ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఎన్డీఏ కానీ ఎంత అభిజిత్ కారణంగా కానీ సీజే అంటే కాక్రోచ్ జనతా పార్టీ కారణం కానీ పూర్తిగా డిఫేమ్ అవుతున్నా సరే వాళ్ళ మీద భయంకరమైన ఒత్తిడి పెట్టడం కానీ, లేదు వాళ్ళ కాలు చంపేయడం కానీ. మీరు గుర్తుంది ఒక అతను ఒక మాట అన్నారు, నేనే అయితేనా కాలు చంపేసేవాడిని అందరని. అట్లాంటి పని అమిత్ షా చేయించలా, గవర్నమెంట్ చేయలా, మోడీ చేయలా. కాబట్టి ఉద్యమం బాగానే నడిచింది, సక్సెస్ అయింది. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు ఇతను బీజేపీలోకి రమ్మని అంటున్నారు, నన్ను బెదిరిస్తున్నారని. బీజేపీ ఇతన్ని ఎందుకు తీసుకుంటుందండి ఆ వార్తల్ని? నిజమే, కరెక్టే. అతను మాత్రం ఎందుకు మనం అనుకోవాలి? అతను బీజేపీ తీసుకున్న అతను బీజేపీకి వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు ఇతను వెనక నీట్ పేపర్ లీక్ ఉన్న వర్గం ఏదైతే ఉందో, యూత్ ఏదైతే ఉందో, అదే యూత్ మొత్తం బీజేపీతో ఈయంతో పాటు వెళ్ళిపోతుంది ఏంటి? బీజేపీలోకి వెళ్ళదు కదా, అతను వదిలేస్తుంది. బీజేపీలోకి వెళ్ళినప్పుడు అతను వదిలేస్తుంది మిగతా యూత్. సో అప్పుడు ఏమవుతాడు, ఇతను డిఫేమ్ అవుతాడు, అతని గౌరవ మర్యాదలు పోతాయి. ఇతను చేర్చుకునేందుకు ఆ పార్టీ కూడా గౌరవ మర్యాదలు పోగొట్టుకుంటుంది బీజేపీ ఇలాంటి వాళ్ళు తీసుకోవడం వల్ల. కానీ ఇద్దరికీ లాభం కానప్పుడు ఇది మాత్రం ఎందుకు జరుగుతుంది? ఎవరు అతన్ని కాల్ చేసి నువ్వు మా పార్టీకి రా అన్నారు, ఏ కార్యకర్త అన్నాడు, ఏ లీడర్ అన్నాడు, అది కూడా బయట పెట్టాలి. సార్ ఈ టోటల్ ఎపిసోడ్లో మరి సోనం వాంగ్చుక్ ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడ కనిపించట్లేదే. ఎందుకంటే సిజేపీ పార్టీ వచ్చింది, ఫస్ట్ ధర్నాకు వచ్చారు, అక్కడ ఎవరు కనిపించలేరు. తర్వాత సోనం వాంగ్చుక్ వచ్చారు, మళ్ళీ స్టార్ట్ అయింది. సో మళ్ళీ సిజేపీ పార్టీ ముందుకు వచ్చింది, కానీ ఇక్కడ మళ్ళీ సోనం వాంగ్చుక్ కనిపించట్లేదు. అంటే ఈ టోటల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అసలు? మేడం మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదైతే జంతర్ మంతర్ ఉద్యమం తర్వాత జరిగిన పరిణామాన్ని మీరు ఒక్కసారి సోషల్ మీడియాలోకి వెళ్ళండి, మీకు వెగటి పుట్టే వార్తలు చాలా చాలా వస్తున్నాయి. అదేంటంటే అటు బీజేపీ వాళ్ళు అంటే రాజకీయ పార్టీలు, ఇటు ఉద్యమ పార్టీలు, ఇటుపక్క యూత్ ఒకరినొకరు అవతల వాళ్ళు తప్పుపడుతూ అనేక వీడియోలు వస్తున్నాయి. ఎవరో ఒకరు ఏదో బర్గర్ తిన్నట్టుగా ఒక వీడియో, లేదా ఎవరో ఒకరు ఏదో ఒక చేసినట్టుగా ఒక వీడియో. అంటే వీళ్ళని డిఫేమ్ చేయండి, యూత్ అసలైన యూత్ కాదు వీళ్ళు, ఇదంతా కల్పిత యూత్, వీళ్ళంతా సరైన వాళ్ళు కాదు, ఉద్యమం చేసేంత గొప్ప వ్యక్తులు కారు,
వీళ్ళు నేరస్తులు నేర ఉన్నారు. చరిత్ర ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇలాంటివన్నీ ఇప్పుడు నేర చరిత్ర ఉన్న మాట వాస్తవమే. ఇందాక మనం అదే ఉన్నాం, లక్షలాది మందిలో కొంతమంది నేరస్తులు వస్తారండి. ఆ నేరం ఇక్కడ చేయట్లేదు, ఎక్కడో చేశారు. అంత మాత్రం చేత వాళ్ళు చిన్న విషయం అండి. ఒక వ్యక్తి జైలు శిక్ష పడింది, జైలు శిక్ష అనుభవించాడు ఆయన. జైలు శిక్ష అనేది జైలు శిక్ష కాదు, జైలు శిక్షణ. అంటే మనం శిక్ష అనుకుంటున్నాం. మన దగ్గర ఉన్న ఉద్దేశం ఏంటి? జైల్లోకి వెళ్ళడం అనేది శిక్షణ. అంటే ఏంటి? మీరు మారాలి, మీరు మారడం కోసం జైల్లో పెడుతున్నాం, శిక్ష కాదు. శిక్ష కాదు. అక్కడ జరుగుతున్నవి ఏవి కూడాను మీ చేత అతను నువ్వు మారాలి అన్న దాని మీద అక్కడ ప్రక్రియ నడుస్తుంది. మీకు కౌన్సిలర్స్ ఇస్తారు, మాట్లాడతారు, మీ సొసైటీలో ఎలా బతకాలో నేర్పిస్తారు, మీ కాలమే మీరు బతకడం కోసం నేర్పిస్తారు, మీ చేత కొన్ని వృత్తులు చేస్తారు. మీరు ఒక డాక్టర్ అనుకోండి, ఆ డాక్టర్గా మీరు నేరం చేశారు, జైలుకి వెళ్ళారు, మీ చేత వైద్యం చేస్తారు ఉచితంగా, అవసరమైతే డబ్బులు ఇప్పిస్తారు. లేదు ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, లేదు మీకు ఒక పని వచ్చు, లేదా మీకు ఒక 4 మంచి మాటలు చెప్పగలుగుతారు, లేదా మీకు వైద్యం, లేదా ఇంకొకటి ఏదో మీకు ఏదైతే ప్రావీణ్యత ఉందో ఆ ప్రావీణ్యతని జైలులో ఇతర ఖైదీలు మీ చేత చెప్పిస్తారు. నెక్స్ట్ మిమ్మల్ని కౌన్సిలింగ్ ఇస్తారు. అంటే ఇలా నువ్వు ఒక రేపిస్టు, మళ్ళీ నెక్స్ట్ రేపులు చేయకుండా ఉండడం కోసం అతని చేత కొంతమంది కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. అంటే ఒక మంచి వ్యక్తి తయారు చేసే ప్రయత్నంలో అక్కడ జరిగే శిక్షణ అదంతా. అంటే జైలు శిక్షణ కేంద్రం. 100%. ఆ లక్ష్యం అది, ఆ లక్ష్యం అది. అయితే ప్రతి చోట అనుకున్న లక్ష్యాలు నెరవేర్తించినప్పుడు కూడా జైల్లో కొంతమంది కరుడుగట్టిన నేరస్తులు ఉంటారు. వాళ్ళు అదే పని చేస్తారు బయటకు వచ్చాక. చెప్పలేము, కొంతమంది మారుతారు. సో మనం ఇక్కడ అలాగే ఇలా నేరస్తులు ఎవరైనా మారి ఉండొచ్చు కదా. అంత మాత్రం చేత నేరస్తు ఎప్పుడు జీవితకాలం నేరస్తులు అయిపోడు కదా, ఏమండి? సో మనం అది కూడా ఆలోచించాలి, ఎవరు నేరస్తులు. నెక్స్ట్ ఇంకోటి, జనాభాలో 1,00,000 మంది జనాభాలో అందరూ గ్రాడ్యుయేట్స్, ఏ నేరము చేయని వాళ్ళు, అన్ని బుద్ధిమంతులు, లేదు ఇంకొక రకమైన సర్టిఫికేట్స్తో వస్తారా ఏంటండి? కాదు కదండి. ఇప్పుడు నేనున్నా, మా ఇంట్లో ఒక పాప నీట్ ఎగ్జామ్ రాసింది. ఆ పాప నీట్ ఎగ్జామ్ మొదటిసారి రాసింది, మంచి మార్కులు వస్తాయి అనుకుంది. రెండోసారి రాసింది, ఫెయిల్ అయింది. తను విపరీతంగా డిప్రెషన్లో వెళ్తుంది. తను సేవ్ చేయడం కోసం నేనేం చేయాలి? నువ్వేం బాధపడకు, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి తన మారల్ సపోర్ట్ ఇవ్వడం కోసం నేను CJIకి సపోర్ట్ చేస్తాను, తన మారల్ సపోర్ట్ చేయడం కోసం. అంత మాత్రం నేను భారతీయుడినే, కానీ భారతరత్న కాకపోవచ్చు. సో ఇలా మనం ఆలోచించాలి. మనం ఒకసారి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, ఈ లక్షలాది జనాభాలో ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు నిన్న మొన్న ఒక కామెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఒక సినిమా యాక్టర్ ఒక ఆమె కంగన ఒక మాట ఉంది, ఎంత తప్పుడు మాట్లాడినది. ఇప్పుడు నువ్వు నిరుద్యోగివి, వాళ్ళని చూస్తే CJP పార్టీ వాళ్ళని చూస్తే వామిటింగ్ వచ్చినట్టుగా అవుతుంది. అదొక మురికి. అసలు ఆమె చూస్తే వామిటింగ్ వస్తుంది, మనమంటే ఆ ముఖం ఎక్కడ పెట్టుకుంటుంది? అప్పుడు అంటే ఆమె అనే విధానం ఎట్లా అంటే, స్టూడెంట్స్ అయితే ఆ రకంగా మాట్లాడరు, ఆ రకంగా ఉండరు, హిందూ భావజాలాన్ని రేకెత్తించే విధంగా మాట్లాడరు. అక్కడ నీట్ పేపర్ లీక్ గురించి అందరూ వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ కాదు అన్నట్టుగా ఆ విధంగా 100% ఒప్పుకుంటాం సార్. కాకపోతే కొంచెం మాట్లాడే విధానం ఇప్పుడు 100% ఒప్పుకుందాం. వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకుడు వాళ్ళ మంత్రిని ఎందుకు రిజైన్ చేయించారు? ఒప్పుకోబట్టే కదా. ఇంకా మాట్లాడకూడదు, ఇంకా ఆమెకు మాట్లాడే హక్కు లేదు. ఇంకా ఆ పార్టీ కాబట్టి ఇంకో పార్టీ అనుకోండి మాట్లాడచ్చు. ఆ పార్టీ ఒక పాలసీ తీసుకుంటే దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఏమండి, నువ్వు నిరుద్యోగివి అంటే నిరుద్యోగులు మాత్రం ఉద్యమాలు చేయకూడదా? అసలు కాక్రోచ్ అన్నదే నిరుద్యోగులే కదా, వచ్చిందే కదా. మరి అలాంటప్పుడు ఆయన కాక్రోచ్ ఉంటే వాళ్ళ చెల్లి నీట్ రాయొచ్చు, వాళ్ళ తమ్ముడు నీట్ రాయొచ్చు, లేదా బంధువులు నీట్ రాయొచ్చు, ఆయన ఉద్యోగం చేయకూడదు ఏంటి? అంటే ఇది ఇందాక మనం అనుకున్నట్టుగా, అంటే ఈ యూత్ని డిఫేమ్ చేయడం కోసం, అంటే వీళ్ళని మర్యాద లేని వాళ్ళుగాను, వీళ్ళు సరైన వ్యక్తులు కాదన్నట్టు, వీళ్ళు నేరస్తులైనట్టు, లేదంటే సిస్టమ్ మన సొసైటీలో ఒక దారి తప్పిన వ్యక్తులు వీళ్ళ వల్ల ఆ ఉద్యమం అనవసరంగా జరిగింది, ఇట్లా వాళ్ళని డిఫేమ్ చేయడం ఒక్కటే మెయిన్గా అందరూ టార్గెట్ పెట్టుకున్నారు. అట్లా టార్గెట్ పెట్టుకుని ఆమె ఒకటి. ఏమండి, సింపుల్గా చెప్పాలంటే, అంటే ఒకవైపు ఉద్యమాన్ని బలహీనం చేయాలన్న ఒక ఉద్దేశం ఒక వర్గంలో కనిపిస్తుందండి. ఇంకా బలహీనం చేయాలనుకున్న వర్గం ఎవరైతే ఉందో ఆ వర్గానికి ప్రభుత్వ పెద్దలు కావచ్చు, పార్టీ పెద్దలు కావచ్చు, గట్టి సపోర్ట్ ఉంటుంది. మరొక పక్కేమో ఈ యూత్ని కాపాడడం కోసం మిగతా యూత్ ఏం చేస్తున్నారు, వాళ్ళని కాపాడడం కోసం ప్రభుత్వాల్లో ఇప్పుడు ప్రధానమంత్రి అంతటి వాడిని దీప్కి ఏమనేసాడు ఆయన, మీరు రీల్స్ చేసుకోండి, ప్రధానంగా రిజైన్ చేసేయండి, బయటకు వచ్చాక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండండి అని ప్రధానమంత్రి పెద్ద మనిషిని అలా అనేసాడు ఆయన.
అది కరెక్ట్ కాదు కదా. సో ఇవన్నీ ఏంటంటే ఒకరికొకరి మధ్య నడుస్తున్న పోరాటం. అంటే ఒకరు ఇంకొకరు పరువు తీయడం, వేరే టార్గెట్ ఏం లేదండి. ఒకరు ఇంకొకరు పరువు తీయడం, కానీ ఒకరు వాళ్ళ పరువుని పెంచుకోవడం గురించి ప్రయత్నించట్లా. ఆ ఒకరు ఇంకొకరు పరువు తీయడంలోనే ఇప్పుడు ఉద్యమం నడుస్తుంది. ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడైతే చూస్తే అలాగే అదే ఉంది. జరుగుతుంది. కానీ ఇక్కడ నాకైతే సిజేపీ పార్టీ టార్గెట్ ఇప్పుడు నీట్ పేపర్ లీక్ దానికోసమే ధర్నా చేశారు, అది సక్సెస్ఫుల్గా ఎండ్ చేశారు. కానీ బీజేపీ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తుంది? అధికారంలో ఉన్నది ఎవరైతే వాళ్ళనే కదా వాళ్ళనే టార్గెట్ టార్గెట్ చేశారు. సరే, అధికారంలో ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నిటికీ ఇప్పుడు సిజేపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ అయితే ఇప్పుడు ఒక చిన్న మాట అండి, దీప్కెన్ అతను ఇంకా పార్టీ నిర్మాణం చేయలేం. ఒకవేళ ఉద్యమ పార్టీ లాగా అనుకున్నా సరే దానికి ఒక నిర్మాణ ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యవర్గము, ఒక ఆఫీసు, ఒక సిస్టమ్ ఇంకా లేదేంది, ఏది నిర్మాణం లేదు. అది జస్ట్ ఒక ఉద్యమం కోసం హఠాత్తుగా అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన యూత్ అదంతా. మళ్ళీ వాళ్ళ పని చేసేసారు, మళ్ళీ వాళ్ళు తట్టబుట్ట సర్దుకుని వాళ్ళ ఊరు వాళ్ళు వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళు కొద్దిమంది రాదంటారా? మళ్ళీ రావచ్చు, మళ్ళీ అంత ఆవేశం రావాలి కదా, అంత ఆవేశం రావాలి. యూత్ ఫాలోవర్స్ మొత్తం ఇప్పుడు సిజేపీ అభిజిత్ దీప్కే వెనకాలనే ఉన్నారు. సో అభిజిత్ దీప్కే ఒకవేళ పార్టీ ప్రారంభిస్తే యూత్ మొత్తం అక్కడికి మళ్ళీ అవకాశం ఉందిగా. ప్రతిసారి అభిజిత్ మాట వింటారని గ్యారెంటీ ఏంటండి? లేదంటారు. ఎందుకు ఉంటుంది? ఆయన ఏమైనా పుట్టుకతో నాయకుడిగా మనం ఆయన రాహుల్ గాంధీ కాదు, లేదు మనకు పొలిటీషియన్ కాదు, లేదు మరి ఏ రాహుల్ గాంధీ చేయండి, ఏ ప్రియాంక గాంధీ చేయండి, ఇప్పుడు అభిజిత్ దీప్కే చేసి చూపించారు. అదొక కెమిస్ట్రీ అండి, సింపుల్ చెప్పాలంటే. అన్నీ అలా కలిసి వచ్చాయి ఆయనకి. ప్రజల్లో ఆవేదన ఉంది, లీక్ అయిన పేపర్లో కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. ఎన్నిసార్లు లీక్ చేస్తారు పేపర్ని? ఇంకో పక్క సెంట్రల్ గవర్నమెంటే దాన్ని టేకప్ చేసింది, చాలా సీరియస్గా తీసుకుంది, లైట్గా ఏం తీసుకోలేదు. ఎంత ఒక పెద్ద ఒక రక్షణ వ్యవస్థ మధ్య ఈ ఎగ్జామ్ని ప్రతిరోజు దీన్ని కాపాడుకుంటున్నాము అనే పరిస్థితుల్లో దీప్కి వచ్చి జాయిన్ అయ్యాడు. ఆయనకు ఆటోమేటిక్గానే అందరం కలిసాము. ఇప్పుడు అందరూ ఆయన ఉద్యమం ఏం చేసినా అది మనం ఆయన అంటూ ఉంటారా లేదా అనేది తెలియాలి. అది ఇంకా అది మనం క్వశ్చన్ మార్క్. అది అందరూ అన్నిటికీ వెంట. ఇప్పుడు మీరు అన్నారు పంజాబ్లో లీక్ అయింది, ఇంకో దగ్గర కర్ణాటక ఏమైనా పేపర్ లీక్ అయింది, నువ్వు ఎందుకు ఉద్యమం చేయట్లేదని అడుగుతున్నాం. సో అలా అడుగుతున్నప్పుడు ఆయన ఉద్యమం చేయలేదు అనుకోండి, మళ్ళీ అతను బలహీనపడతాడు ఖచ్చితంగా. అది కూడా ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు అభిజిత్ అని అతను సింపుల్ చెప్పాలంటే ఒక ధ్రువతారండి. వచ్చాడు, వెలిగాడు, అతను వెళ్ళిపోతున్నాడు. అతను ఎప్పటికీ ఇక్కడే ఉంటాడా? ఉంటే అతనికి అదే సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందా? ఎందుకు ఉంటుంది? అసలు ఉండాలా లేదనేది కాలం నిర్ణయిస్తుంది. మనం ఆలోచించేది ఏంటి? అతను ఉద్యమం ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి పొందిన యువత ఎవరైతే ఉన్నారో ఆ యూత్ ఈరోజు దేశవ్యాప్తంగా చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎవరు అట్రాక్ట్ చేస్తారు? దీప్కే కాకపోతే ఇంకొకరు. ఆ దీప్కే కూడా ఎన్నాళ్ళు అదే పట్టుతుంటాడు, ఎన్నాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా దృఢంగా ఉంటాడు. ఒక చిన్న మాట అండి, మన ఇండియాలో అనేక రిలీజియన్స్ ఉన్నాయి, అనేక క్యాస్ట్లు ఉన్నాయి. కానీ ఎగినెస్ట్ క్యాస్ట్, ఎగినెస్ట్ రిలీజియన్ దీప్కే చుట్టూ తిరిగారు. అభిజిత్ దీప్ ఆయన ఒక చిన్న దళితుడు. అలా దళితుడు అంటేనే ఒక వ్యతిరేకత ఉంటుంది. ఆయన వెంట వెళ్ళే ప్రసక్తే ఉండదు. ఒక దళిత నాయకుడి వెంట మొత్తం సొసైటీ వెళ్ళే ప్రసక్తే లేదు. కానీ ఈ దీప్కే వెనక అన్ని మొత్తం సమాజం వెళ్ళింది, యూత్ అంతా వెళ్ళారు. జంజీ అంటేదే కదా, ఇది పట్టించుకొని సమాజం కదా. అలా జాయిన్ అయ్యారు ఆయనతో. దాన్ని ఆయన నిలబెట్టుకొని కొనసాగించాలి. ఒక నిర్మాణం స్టార్ట్ చేయాలి. ఇది ఒక సదవకాశం అనుకోవాలి. ఒక మంచి టీంని ఏర్పాటు చేసుకోవాలి. మీకు ఒకప్పుడు అస్సాంలో ఇలాగే జరిగింది. ఒక ఉద్యమ నాయకులందరూ కలిసి ఒక టీమ్గా ఏర్పడి ఆ ఉద్యమాన్ని చేసే ప్రయత్నంలో అస్సాంకి ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు. ఏమండి? సో అలాగే ఇప్పుడు అలాగే మనకి ఢిల్లీలో కేజ్రీవాల్ ఒక ఉద్యమంతో స్టార్ట్ చేస్తూ మళ్ళీ పార్టీ పెట్టి ఉద్యమ పార్టీ కాస్త పార్టీ అయింది, ఆ పార్టీ కాస్త అధికారంలోకి వచ్చింది, ఢిల్లీకి ముఖ్యమంత్రి అయ్యారు. వీళ్ళు కూడా అదే టెంపోని కొనసాగిస్తూ అదే టెంపోని ముందుకు తీసుకుని వెళ్తూ అదే పవిత్రత ఉండగలిగితే వీళ్ళని గెలిపిస్తారు. రాజకీయ పార్టీలోంచి విసిగెత్తిపోయి ఉన్నాం కదా, అందరూ ఉన్నాం కదా, అందరూ అలాగే ఉన్నాం. తమిళనాడు మనం చూసాం కదా. సో అట్లాగే మనం భారతదేశంలో కూడా చూద్దాం. కాకపోతే ఇతరుల్లో ఈలోపు ఏమైనా ఘోరాలు జరుగుతాయా మనకు తెలియదు. అతన్ని అతనేమి
అదేమంటాం, ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉండే బలమైన నాయకుడు, ఉద్యమ నాయకుడిగా ఉంటాడన్నది గ్యారంటీ మనకి లేదు. ఓకే. ఎందుకంటే హఠాత్తుగా మధ్యకి వచ్చాడు కదా, హఠాత్తుగా వచ్చాడు, అదృశ్యం అయిపోతాడా, కొనసాగుతాడా, గట్టిగా ఉంటాడా, అది సార్ మనకి వీళ్ళపైన ఇంకొక ఆరోపణ కూడా వినపడుతుంది బాగా, ఎందుకంటే ఫారెన్ నుంచి ఫండింగ్స్ వచ్చాయి, వీళ్ళ అకౌంట్లోకి లక్షల కోట్ల అమౌంట్లు వచ్చాయని. సో అది ఎక్కడి నుంచి అంటారు, అది ఆరోపణనే అంటారా, నిజమంటారా? ఒకవేళ అదే నిజం అనుకోండి, ప్రభుత్వం చేతులు ఎంతసేపు అండి పట్టుకోవడం, బ్యాంకింగ్ అంతా వాళ్ళదే కదా, పట్టుకోవడం ఎంతసేపు అండి, 2 నిమిషాల్లో అతను. అదే ఇందాక అనుకున్నారు, ఇది నిజమా కాదా, అతని పరువు తీసే ప్రయత్నంలో జరుగుతున్న కుట్రన వాస్తవమా, కుట్ర వాస్తవం తెలీదు. అంటే ఇది మనకి అంత సోషల్ మీడియా ఏం చేస్తుందంటే అంత కలగాపులగంగా చేస్తుంది. ఎవరైతే స్క్రీన్ మీదకి వచ్చారో, అతను స్టేజ్ మీదకి వచ్చాడు, అతనికి ఏం చేయాలి, పూలు వేస్తారు, రాళ్ళు వేస్తారు, పూలు పడుతున్నాయి, రాళ్ళు పడుతున్నాయి. సో అది మనకు తెలియాలి, కొంత టైంలో ఇవన్నీ బయటకు వస్తాయి ఆటోమేటిక్గా. సరే, ఓకే. ఇప్పుడు సిజేపీ పార్టీ ఎలా అయితే పుట్టుకొచ్చిందో, ఇప్పుడు సోషల్ మీడియాలో రిజర్వేషన్స్ హటావ్ అని ఇంకొకటి అది ఒకటి పేజ్ ఓపెన్ అయింది. సో దానికి కూడా మిలియన్స్లో ఫాలోవర్స్ వస్తున్నారు. అసలు రిజర్వేషన్స్ హటావ్ అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు స్వాతంత్రం 1947లో వచ్చిందండి. భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అణగారిన సామాజిక వర్గం ఏదైతే ఉందో, దళితులు కావచ్చు, లేదంటే ఎస్టీలు కావచ్చు, లేదంటే బీసీలు కావచ్చు, వాళ్ళని ఉద్ధరించడం కోసం, వాళ్ళ కుటుంబాల పైకి తీసుకురావడం కోసం స్టార్ట్ చేసింది రిజర్వేషన్స్. ఏమండి, ఇందిరాగాంధీ ఎక్కడికో తీసుకువెళ్ళింది ఆమె, ప్రతి 10 సంవత్సరాలకి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూనే పోతూనే ఉన్నారు. ఇప్పుడు మీరు రిజర్వేషన్స్ వద్దని ఒక వాదన ఉంది, కావాలన్న ఒక వాదన ఉంది. ఇప్పుడు వద్దన్న వాదనకు వచ్చేటప్పటికి ఈ రోజు కూడాను ఎస్సీలోను, ఎస్టీలోను, బీసీలోను పూర్తిగా స్వయం సమృద్ధి సాధించిన కుటుంబాలు ఉన్నాయంటే లేవని చెప్పాల్సి వస్తుంది. అలాగని చెప్పేసి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో, ఆ అగ్రవర్ణాల్లో ఎవరైతే రిజర్వేషన్స్కి పుట్టుకతో దూరంగా ఉన్నారో, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ కుటుంబాలు కావచ్చు, పుట్టుకతో దూరంగా ఉన్నారో, వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళకంటే దీనంగా ఉంది. ఎస్టీస్, ఎస్సీస్, బీసీస్ కంటే దీనంగా ఉంది. వాళ్ళకి రిజర్వేషన్స్ లేవు, కానీ బాగా వెనకబడుతూనే ఉన్నాయి. అవసరమైతే ఇప్పుడు ఏమైంది వాళ్ళ పరిస్థితి, వాళ్ళకంటే అధ్వాన పరిస్థితిలో ఉన్నారు. కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి, అనేక మేజర్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో రిజర్వేషన్స్ని మనం పూర్తిగా తీసేయలేము, దీన్ని కొనసాగించలేము. పూర్తిగా తీసేస్తే ఇంకా ఆ కుటుంబాలు అనగారు ఇంకా ఉన్నాయి. మీకు అనేక ఇప్పుడు మీకు ట్రైబ్స్లో కావచ్చు, ఎస్సీస్లో కావచ్చు, ఎస్సీస్లో ముఖ్యంగా మాదిగలు ఉన్నారు కొంతమంది, ఎస్సీస్లో అనేక వర్గాలు చేశారు, ఎస్టీలో అల వర్గాలు, ఇంకా కొన్ని అనగారిన వర్గాలు, అంటే రిజర్వేషన్స్ ఉన్నా సరే అందుకెళ్ళిన వర్గం ఉంది. వాళ్ళ కోసం కొనసాగించాలా వద్దా, లేదు ఈ ఆర్థికంగా వెనుకబడి ఉన్న మేజర్ కుటుంబాలు ఉన్నాయి, ఓసీస్ ఉన్నాయి, వాళ్ళకి రిజర్వేషన్స్ ఎలాగ ఇవ్వాలి, ఇది చర్చ అండి మెయిన్. మీకు వీపీ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మండల వ్యవస్థ వచ్చిందండి, పెద్ద ఉద్యమం జరిగింది ఈ రిజర్వేషన్స్ కూడా, అది కూడా అప్పుడు రిజర్వేషన్స్ కూడావే. సో మండల వ్యవస్థ వచ్చింది ఏంటంటే కావాలని. సో ఇప్పుడు కూడాను ఒకవేళ ఆ ఉద్యమం, ఇప్పుడు మీరు ఒక్కసారి చెప్తున్న ఉద్యమం దీప్కేకి సంబంధం లేని ఉద్యమం. ఇది ఎందుకు వచ్చింది, దీప్కే దళితుడు కాబట్టి అతన్ని మళ్ళీ డీఫే చేయడం కోసం ఈ ఉద్యమం పుట్టిందా, ఎగ్నెస్ట్ రిజర్వేషన్ అని అనుకోవాలి మనం. ఇది కూడా కొంత దూరం పోతే రిజర్వేషన్స్ అనేది ఇప్పటి నుంచి వచ్చింది కాదు కదా సార్, ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నదే ఉంది కదా, కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్ట్రాంగ్గా యూట్యూబ్, సోషల్ మీడియా నుంచి బాగా పేజ్ స్టార్ట్ అయ్యి ఫాలోవర్స్ అనేది ఎక్కువైపోయింది, లైక్ సేమ్ సిజేపీ పార్టీ లాగా. ఇవన్నీ కావాలండి, ఏ ఉద్యమాన్ని కూడా మనం కాదనలేము, ఏ ఉద్యమాన్ని కూడా మనం అవసరం లేదని చెప్పలేము. ఇప్పుడు రిజర్వేషన్స్ వల్ల నష్టపోయిన కుటుంబాలు కొన్ని లక్షలు ఉన్నాయి, చాలా ఉన్నాయండి. ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ మీరు చెప్తాను, నాకు రూల్స్ మనం ఫాలో అవ్వడం మనం పూర్తిగా లేదు. ఇప్పుడు ఒక ఎస్టీ, ఎస్సీ కుటుంబంలో అతను ఒక ఆఫీసర్ అయ్యాడు, అతని పిల్లలకి రిజర్వేషన్ లేకుండా ఉందా, ఆ పిల్లలు కూడా రిజర్వేషన్ తీసుకుంటున్నారు కదా. ఎవరికైతే మీకు ఆర్థికపరమైన స్తోమత వచ్చిన తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్స్ గవర్నమెంట్ ఇస్తుంది కదా క్యాస్ట్ పేరుతోని, అవి ఎందుకు ఇవ్వాలి? అలాగే ఎప్పటికీ కూడాను ఒక్క ఉద్యోగం కూడా ఆ కుటుంబం సంపాదించట్లేదు, గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించట్లేదు, కానీ ఆ కుటుంబం అతి దీనస్థితికి వెళ్ళిపోతూనే ఉంది. తాతల నుంచి తండ్రి నుంచి, తాతల్లో లేదు గవర్నమెంట్ జాబ్,
తండ్రుల్లో లేదు గవర్నమెంట్ జాబ్, కొడుకుల్లో లేదు. కొడుకుల్లో లేదు, ఇంకే స్థాయికి వెళ్ళిపోతుందండి, అణగారిన స్థాయికి వెళ్ళిపోతుంది. వాళ్ళకి రిజర్వేషన్స్ లేవు, మరి వాళ్ళు ఎలా కాపాడుకోవాలి? ఇది ఒక పెద్ద చర్చ అండి. దీనికి ఇప్పుడు సమస్య ఎక్కడంటే పిల్లి మెడలో గంట ఎవరు కడతారు. ఒకవేళ రిజర్వేషన్స్ మీద ఎవరన్నా కామెంట్ చేశాము అంటే ఏమండి వద్దు అన్నామంటే ఇప్పుడు మోర్ దాన్ 50% కుటుంబాలన్నీ అవే. బీసీలు ఎస్టీలు ఎస్సీలు కలిస్తే మీకు అబోవ్ 50%. సో అధికారం పోతుంది, ఓకే, ఖచ్చితంగా అధికారం పోతుంది. ఈరోజు ఒక బీజేపీ పార్టీ లేదా ఒక బీఆర్ఎస్ పార్టీ లేదంటే ఒక కాంగ్రెస్ పార్టీ లేదంటే ఒక తెలుగుదేశం ఒక వైకాపా రిజర్వేషన్స్ వద్దు, ఇప్పుడు రిజర్వేషన్ సమూలంగా మారాలి అంటే అయిపోయింది, పార్టీల పని అయిపోయింది. ఎందుకంటే మోర్ దెన్ 50% వాళ్ళే కదా. సార్ ఇక్కడ పార్టీ పరంగా కాకుండా నేనేమంటాను అంటే చదువులో, విద్యలో, ఉద్యోగంలో అలా కొంచెం రిజర్వేషన్స్ అనేసి తీసేయచ్చు కదా, అది సాధ్యం కాదంటారా? రిజర్వేషన్స్ అవే కదండి. ఇప్పుడు మీరు సరే మీ ఆలోచనలే కరెక్ట్ అనుకుందాం. ఒక 2 విషయాలు, ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ఎదురు ప్రైవేట్ ఆర్ కార్పొరేట్ ఇద్దరి దగ్గర కూడాను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే వీళ్ళకి వద్దు వాళ్ళకి వద్దు. ఇప్పుడు ఇందాక అనుకున్నాం మనం, అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో 2 పక్కలు కూడాను అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేశారు. ఇక మీకు రిజర్వేషన్తో పని ఏముంది? అవసరం లేదు కదా, ఎడ్యుకేషన్ ఫ్రీ చేయాలి కదా. ఎడ్యుకేషన్ గవర్నమెంట్ చేతిలో ఉంది కదా, అది చేస్తే ఈ తలనొప్పి ఉండదు కదా. సో అప్పుడేంటి, ఎవరు చదువుకున్నారో వాళ్ళకి ఇస్తారు వస్తుంది ఉద్యోగం. ఏమండి, సో రిజర్వేషన్ ఎడ్యుకేషన్లో తీసేస్తే అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ పెట్టగలిగితే రిజర్వేషన్ మీద ఎంత వ్యతిరేకత ఉండదండి, ఇప్పుడున్నంత వ్యతిరేకత ఉండదు. అప్పుడు ఉద్యోగాల మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్నకి సమాధానం మన దగ్గర లేదండి. కొన్ని జోకులు వస్తాయి మీకు. హాస్పిటల్లో ఒక కార్డియాలజీ పేషెంట్ వస్తాడు, అతనికి ఆపరేషన్ చేయాలి. ఇక్కడ రిజర్వేషన్ మీద అతను పేషెంట్ ఉన్నాడు, అది రిజర్వేషన్ సపోర్ట్ చేసే పేషెంట్. అతను ఆపరేషన్ చేసే పేషెంట్ కూడా అదే రిజర్వేషన్ చేసిన డాక్టర్ చేస్తే అతను ఊరుకుంటాడు. అక్కడ ప్రావీణ్యత డాక్టర్ కావాలి కదా, స్కిల్ ఉన్న డాక్టర్ ఆపరేషన్ చేయాలని కోరుకుంటాడు కదా. మరి స్కిల్ ఉన్న డాక్టర్ ఎక్కడి నుంచి వస్తాడు? రిజర్వేషన్స్ రాలేడుగా. స్కిల్ ఉన్న ఇంజనీరింగ్ ఎలా వస్తాడు? రిజర్వేషన్స్ మీద రాడుగా. స్కిల్ ఉన్న టీచర్ ఎలా వస్తాడు? రిజర్వేషన్స్ మీద రాడు కదా. అంటే సమాజం వెనకబడుతుంది కదా. ఇవన్నీ ఇచ్చి ఒక పక్కన ఇవన్నీ వెనకబడుతున్న దాని మీద పెద్ద చర్చ రావాలండి. నాణ్యత ప్రమాణాలు తగ్గుతున్నాయి కదా, క్వాలిటీ తగ్గుతుంది కదా, ఎడ్యుకేషన్లో క్వాలిటీ తగ్గుతుంది, ఉద్యోగంలో క్వాలిటీ తగ్గుతుంది, వాళ్ళు చేస్తున్న సర్వీసుల్లో క్వాలిటీ తగ్గుతున్నప్పుడు వాటికి విధి విధానం నిర్మాణించాల్సింది గవర్నమెంటే కదా. అది ఎలాగో లేదు. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే రిజర్వేషన్స్ ఏ స్థాయిలో ఉంచాలో వద్దా, ఇన్నేళ్ళు ఎంతవరకు ఉంచాలి, ఎవరికి ఉంచాలి, అది ఎవరికి ఉంచాలనేది మెయిన్ అండి. కుల పద్ధతిలో కాకుండా దాన్ని వేరే రూపంగా రిజర్వేషన్ తీసుకెళ్ళాలి. సార్ ఏదైనా ఓసీలకి ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అన్నా అది కలగానే సార్, అసలు వాళ్ళ కళ కూడా కనలేదేమో. ఎందుకంటే ఓసీలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ అనేది రాదు, ఏంటంటే రిజర్వేషన్లో ఆల్మోస్ట్ అన్నీ అయిపోతాయి. సో ఎక్కడ ఉంటుంది అది? ఒకటేనండి మనం ఆలోచించాల్సింది. ఒక రెడ్డి ఒక చౌదరి ఓసీ అనుకున్నప్పుడు మీరు కులపరమైన ఓసీని తీసేయాలండి. మీరు ఓసీ అంటే మీకు ఒక ఫార్ములా ఏదో ఉండాలి. అప్పుడు మాత్రం అంటే మీకు ఇంత ఆస్తి ఉంది, ఇంత శక్తి ఉంది, ఇంత ఐటీ పే చేస్తున్నారు, లేదు ఇన్ని ప్రాపర్టీస్ మీకు ఉన్నాయి, సో మీ సోషల్ బ్యాక్గ్రౌండ్ ఎంత, మీకు ఇంకా మీరు ఓసీ కాదు, ఇంకా మీకు రిజర్వేషన్తో పని లేదు, మీకు ఏమీ లేదు, ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉంది, లేదు అతి కొద్ది ఇన్కమ్ ఉంది. సో మీరు ఎవరన్నా సరే మీరు రిజర్వేషన్కి మీరు అర్హులు, ఖచ్చితంగా మీరు రిజర్వేషన్కి అర్హులు. సో మీ బేస్ ఇప్పుడు ఇంత ఆధునికంగా ఇన్ని రకాల మన గవర్నమెంట్ దగ్గర మన డేటా మొత్తం ఉంటుంది, A to Z నా లైఫ్ స్టైల్ ఏంటో, నా ఖర్చులు ఏంటో ప్రతిదీ కూడా తెలిసిపోతుంది గవర్నమెంట్ దగ్గర. సో గవర్నమెంట్ ఖచ్చితంగా డిఫైన్ చేయాలి నేను ఓసీనా కాదని. సో నేను రెడ్డి అయినంత మాత్రం నేను ఓసీ అని, నేను చౌదరి అయినంత మాత్రం నేను ఓసీ అని, లేదా నేను ఇంకొక కాపు అయినంత మాత్రం ఓసీ అని, లేదా నేను బ్రాహ్మణ్ అయినంత మాత్రం ఓసీ అని కాదండి. ఆ కులపరమైన ఓసీలు తీసేయాలండి. తీసేస్తూ నా లైఫ్ స్టైల్, నా ఖర్చు, నా ఇన్కమ్, నాకున్న ఆదాయాన్ని బట్టి నేను ఓసీనా కాదని తెలియాలి. సో రిజర్వేషన్ నాకు అలా అప్లై చేయాలి. అప్పుడు అప్లై చేస్తే మీరు ఎవరు అన్యాయం ఎవరుగా
ఎవరికి న్యాయం జరిగే అవకాశం ఉందిగా. అప్పుడే ఎస్సీ ఎస్టీస్ కూడా అంతే, వాళ్ళు కూడా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, ధనవంతులు ఉంటారు. ఇన్నేళ్ళు సరే ఎంత డబ్బు ఉన్నా కొంతమందికి ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. నేను డాక్టర్ అవ్వాలి, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ అవ్వాలి, ఇలాంటి ప్రొఫెషనల్స్లో ఉండాలి అని అనుకుంటారు. సో ఆ టైంకి వచ్చేసరికి ఇక్కడ రిజర్వేషన్ ఉందనుకోండి, వీళ్ళు వెనుక వెళ్ళిపోతారు. అక్కడ ఆస్తి కాదు కదా, ఆ యొక్క మానవ విలువలు, ఆయన వ్యక్తిత్వము, ఆయన గోల్స్. మీ బ్రెయిన్ ఏదైతే ఉందో, మీ శక్తి ఏదైతే ఉందో అది దేశం కోల్పోతుంది కదా. ఇప్పుడు మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ దేశాన్ని, ఈ సొసైటీని బాగు చేయాలనేది మీకు ఒక తీవ్రమైన సంకల్పం, ఒక తపస్సు. కానీ మీరు కాలేరు. రిజర్వేషన్స్ మీకు అడ్డం పడుతున్నాయి. 50% మీకు పోయింది. ఎస్, అదే మీకు ఏమవుతుందంటే మెయిన్ ఒక సంపద ఏదైతే ఉందో, మేధో సంపద, ఈ సొసైటీ కోసం, ఈ దేశం కోసం అంకిత భావం ఏదైతే ఉందో, బికాస్ ఆఫ్ రిజర్వేషన్ మన దేశం కోల్పోతుంది. ఆ వ్యవస్థ, మన దేశ వ్యవస్థ ఏమో అట్లాంటి మేధావుల్ని, లేదంటే అట్లాంటి స్కిల్డ్ వాళ్ళని, అట్లాంటి అంకిత భావం ఉన్న వ్యక్తుల సంపదని, మేధో సంపదని దేశం కోల్పోతుంది బికాస్ ఆఫ్ రిజర్వేషన్. అది కావాల్సిందే. దాన్ని కూడా ఎలా కావాలంటే ఇందాక మనం అనుకున్నట్టుగానే, ఎవరైతే ఓకే ఇప్పుడు పూర్తిగా రిజర్వేషన్ తీసేసాం అనుకుందాం, ఏమండి. సో ఎవరైతే ఇప్పుడు ఎవరైతే ముందుకున్నారో, కాస్త దూరంగా ఉన్నారో, అంటే విద్యలో సీట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు, అంటే సీట్స్ అన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి, ఉద్యోగాలన్నీ వాళ్ళకి వచ్చేస్తాయి. బాగా వెనకబడి ఉన్న వాళ్ళు ఇక వాళ్ళు ఎప్పటికీ రాలేరు. కానీ ఈ మధ్య మీరు కొన్ని వార్తలు, ఆశ్చర్యపోయే వార్తలు కొన్ని వస్తున్నాయి. ఒక రిక్షా డ్రైవర్ కూతురు, ఏమండి, చాలా వార్తలు, అవన్నీ ఎలా వచ్చాయండి? బికాస్ ఆఫ్ రిజర్వేషన్ కదండి. ఇలాంటి కొన్ని వార్తలు ఉన్నాయి. సో దీన్ని ఒక పెద్ద మేధో చర్చ జరగాలండి. దాన్ని తీసేయలేము, కొనసాగించలేము, ఈ రెండు వాస్తవమే, అందులో డౌటే లేదండి. సో దానికి ఒక మేధోపరమైన చర్చ జరగాలండి. జరిగిన తర్వాత కులాలు ఏంటి అంటే కొత్త సమీకరణలు జరగాలి. ఇప్పుడున్న సమీకరణలు కాకుండా కొత్త సమీకరణలు జరగాలి, కొత్త క్యాస్టులు రావాలి. వాళ్ళు ఇప్పుడున్న దళితులు, ఇప్పుడున్న బీసీలు, ఇప్పుడున్న ఓసీలు కాదండి, కొత్త క్యాస్టుల సమీకరణ జరగాలి. అప్పుడు వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఎలాగంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఉత్తరాంధ్రలో కొండకాపు అని ఒకటి ఉందండి. కాపు ఏమో ఓసీ, కొండకాపు అన్నది ఎస్టీ. సో కొండకాపు ఓసీ అయిన కాపు వాళ్ళు కొండకాపు అని పేరు చెప్పి అనేక మంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారు. ఎప్పటికో మేలుకుంది ప్రభుత్వం. ఆ కొండకాపులో ఎవరెవరు కుటుంబాలు ఉన్నాయో, ఎవరెవరు కొత్తగా జాయిన్ అయ్యారో ఒక స్పెసిఫిక్గా ఒక ఇంటి పేరు చూసేసి అలా డివైడ్ చేసిందండి. ఇలాంటిది సమీకరణలు కొత్త రావాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు రిజర్వేషన్కి పూర్తిగా అర్హులు అన్నది 1-10 సార్లు తెలియాలి. ప్లస్ మీరు ఒకవేళ ఇన్ కేస్ మీరు ఉద్యోగం సంపాదించుకున్నా, చదువు సంపాదించుకున్నా, ఎక్కడన్నా ఏదైనా జరిగితే అది తొందరగా యాక్షన్ రావాలి. ఎస్, మీ మొత్తం సౌకర్యాలు పోవాలి. అలాంటి క్విక్ జడ్జిమెంట్ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఇవన్నీ సద్వినియోగం అవుతాయండి. అదర్వైజ్ మిస్యూజ్ అవుతాయి మన డెమోక్రసీలో ఖచ్చితంగా. ఎందుకంటే ఓట్ల రాజకీయం నడుస్తుంది ఇక్కడ మనంతా. సో మీరు అన్నట్టుగా స్వార్థం లేని రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు, ఇలాంటి నిస్వార్థంగా రిజర్వేషన్లు ఉన్నప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. 100% బొమ్మాటి. రైట్.